సో ఈ రోజు నుంచి అయితే కొన్ని చేంజెస్ అయితే వేసుకుందాం అనుకుంటున్నా. లైక్ బ్యాడ్ హ్యాబిట్స్ అయినా లేదంటే కంటెంట్ క్రియేషన్ జరంతా కొంచెం ఫోకస్ పెడతలేను. సో గాయస్ మా టెర్రస్ మీదకి వెళ్ళి అయితే వ్యూ అయితే క్రేజీ ఉంటది. అండ్ దిస్ ఈజ్ అవర్ టెర్రస్ వ్యూ గాయస్. ఓకే, సో హే గైస్, దిస్ ఇస్ స్టాలిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ విత్ అన్ అనదర్ బ్రాండ్ న్యూ వ్లాగ్. సో ఈ రోజు నుంచి అయితే కొన్ని చేంజెస్ అయితే వేసుకుందాం అనుకుంటున్నా. బ్యాడ్ హ్యాబిట్స్ అయినా లేదంటే కంటెంట్ క్రియేషన్ జరంతా కొంచెం ఫోకస్ పెడతలేను. అండ్ ఇంకొక థింగ్, నా ఫిట్నెస్, ఎగ్జాక్ట్లీ నా వెయిట్ వచ్చేసి 102. సో ఈ రోజు నుంచి అయితే అవన్నీ చేంజెస్ అయితే వేసుకుందాం అనుకుంటున్నా. ఈ రోజు డేట్ వచ్చేసి December 9th అండ్ నెక్స్ట్ మంత్ January 9th వరకు అయితే నేనైతే ఈ ఛాలెంజ్ అయితే పెట్టుకుంటున్నా. ఆల్మోస్ట్ 30 డేస్ ఛాలెంజ్. సో ఈ 30 డేస్లో నేను ఈ చేంజెస్ అయితే చేసుకుందాం అనుకుంటున్నా. కంటెంట్ క్రియేషన్ డైలీ చేయాలి, డైలీ ఒక వ్లాగ్ అయితే కొట్టాలి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నా ఎంత వెయిట్ లాస్ అవుతానో చూద్దాం. సో అదని అనుకుంటున్నా, ఇది మ్యాటర్. సో ఈ రోజు నుంచి అయితే డైలీ కంటెంట్ క్రియేషన్ అయితే లైక్ డైలీ వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. చూడండి, జరంతా సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళని కూడా. అండ్ ఇంకేం లేదు. అండ్ ఈ వ్లాగ్స్లలో నేను ఏం చూపెడతా అంటే నా డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, ఏంది కథ, నేను ఏం తింటా, అండ్ మోర్ ఓవర్ థింగ్ నేను ఎటు తిరుగుద్దా ఏంది, అవన్నీ మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తా. సో ఇంకేం లేదు చెప్పడానికి. అరౌండ్ టైం వచ్చేసి అయితే ఎగ్జాక్ట్లీ 7 o'clock అయితే అవుతుంది. ఇంట్లో చలి పెడుతుంది అని చెప్పి టెర్రస్ మీదకి అయితే వచ్చిన, అట్లా ఎండకుందాం అని చెప్పి. అండ్ ఒకవేళ ఫిట్నెస్ గురించి నీకేం తెలుసు బ్రో అంటే ఇట్లా నేను ఒక దగ్గర పోయినా, ఒక 6-7 months పోయినా, ఐ హ్యావ్ ఏ ఐడియా ఆన్ ఫిట్నెస్. సో అంటే వెయిట్ లాస్ అవ్వడానికైతే నాకు కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి, చూద్దాం. నేను దగ్గర ఒక 17 kgs తక్కువైనా గాయస్. నాది వెయిట్ వచ్చేసి స్టార్టింగ్ 118-119 ఉండే నా వెయిట్. ఇప్పుడు ప్రజెంట్ 102 ఉన్నా. సో లిటరలీ ఐ నో హౌ టు లూజ్ వెయిట్. అండ్ చూద్దాం ఎంత తగ్గుతా ఏంది కథ అనేది. ఈ 30 daysలో నేను ఎంత తగ్గుతా అనేది చూద్దాం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను కంటెంట్ క్రియేషన్ అయితే డైలీ చేస్తున్నా, కాకపోతే అంత ఎఫెక్ట్స్ పెట్టి అయితే చేస్తలేను. లైక్ ఎడిటింగ్లో కావచ్చు, వీడియోస్ తీయడంలో కావచ్చు, దేంట్లోనైనా నేను అంత ఇంట్రెస్ట్ చూపెడతలేను గాయస్. సో దానివల్ల సో ఈ 30 days ఛాలెంజ్లను అయితే ఇవన్నీ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నా. సో మీకు నచ్చదో నాకైతే తెలియదు, కానీ నా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం అయితే నేను ఈ ఛాలెంజ్ అయితే పెడుతున్నా. సో అంతేగా, ఏం లేదు. ఒక దగ్గర ఒక గంట సేపు అట్లా వాకింగ్ చేసి. అండ్ ఇంకొక థింగ్ గాయస్, సూర్యదేవుడు అయితే మంచిగా కొడుతుండు. 7 అవుతుంది అంతే. సో ఇంకొక దగ్గర ఒక 1/2 hour 1 hour వాకింగ్ చేసి టెర్రస్ మీద. సో ఇంటికి వెళ్ళి నా ఫస్ట్ మీల్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఏంది కథ అనేది మొత్తం అయితే చూపెడతా. లెట్స్ గో గైస్. సో గాయస్ మా టెర్రస్ మీదకి వెళ్ళి అయితే వ్యూ అయితే క్రేజీ ఉంటుంది. ఒకసారి చూపెడతా, చూడండి వ్యూ. అండ్ దిస్ ఈజ్ అవర్ టెర్రస్ వ్యూ గాయస్. క్రేజీ ఉంటుంది. మంచిగా పొద్దున మంచిగా మంచు వాడు ఉంటుంది, క్రేజీ అవుపిస్తుంది. సో గాయస్ ఈరోజు ఫస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 2 చపాతీ, ఇంకా అట్లనే చిక్కుడుకాయ కర్రీ. టేస్ట్ చూద్దాం ఎట్లుందో. ఓకే. సో గాయస్ ఇప్పుడే బర్ఫులా తినేసిన 2 చపాతీ చెప్పినా కదా కర్రీ, చిక్కుడుకాయ కర్రీ. సో ఇప్పుడైతే టాస్క్ ఏంటంటే మనకి ఒక 2000 steps అయితే నడవాలి. ఇప్పుడు 2000 steps నడవాలి. తిన్నందుకు తప్పదు అది. నేను ఒక డైలీ 15,000 steps అని అనుకున్నా. 15,000 steps కంప్లీట్ చేయాలి డైలీ. సో ఆల్రెడీ మార్నింగ్ ఒక 4,000 steps అట్లా అయిపోయినాయి. ఇప్పుడు ఒక 2,000 steps. మీల్కి ఒక 5,000 steps అయితే అనుకుంటున్నా. సో అది ముచ్చట. ఇప్పుడైతే వాకింగ్ చేస్తున్నా. చలో వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో గాయస్ ఇప్పుడే ఒక పార్సల్ అయితే వచ్చింది.
చలో చూపెడతా ఇది ఏంటిది ఏంది కథ అనేది. సో గాయస్, ఇంతకుముందు పార్సల్ అయితే వచ్చింది కదా, అది ఇదే ఇగో సెల్ఫీ స్టిక్. సో ఇంతకుముందు తీసుకున్న ఆల్రెడీ వీడియో పెట్టిన, కాకపోతే దాంట్లో ఏమైందంటే ఇది లైట్ ఉంది కదా, ఈ లైట్ వర్క్ చేయలేదు. ఈ లైట్ వర్క్ చేయకపోయేసరికి రిటర్న్ పెట్టిన. సో మళ్ళీ వచ్చింది. ఈసారి ఓకే, మంచిగానే వచ్చింది. ఈసారి లైట్ వస్తుంది. సో గాయస్, నా సెకండ్ మీల్ టైం అయితే అయింది. సో ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 అవుతుంది. సో ఇది వచ్చేసి నా లంచ్ టైం. చూపెడతా మీకు. ఇది వచ్చేసి మార్నింగ్ది చిక్కుడుకాయ కర్రీ ఉన్న ఒక ఆమ్లెట్. ఇది నా లంచ్ సెకండ్ మీల్ ఇది. సో చలో మరిగా. హాయ్ గైస్. అట్లా వాకింగ్ చేద్దామని చెప్పి గ్రౌండ్కి అయితే వచ్చినాం. చలి మాత్రం వేరే పెడుతుంది గాయస్. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాకింగ్ చేసి ఇయాల్టీ స్టెప్ కౌంట్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోవడే. అందరు విచిత్రంగా చూస్తున్నారు, ఎందుకంటే వీడు కోతిన కొడుకు కాబట్టి. గాయస్, మనోడు విన్యాసాలు చేస్తున్నాడు. చలి పెడుతుందని చెప్పి ఛాయ్ తాగడానికి వచ్చాం గాయస్. ఛాయ్ తాగి ఇంటికి వెళ్ళిపోవడే ఇక. సో గాయస్, ఇప్పుడే ఇంటికి అయితే వచ్చిన. సో మస్తు అంటే మస్తు ఆకలి అవుతుంది. దగ్గర ఒక 13,000 స్టెప్స్ ఏమో వేసిన. మీకు స్క్రీన్ మీద అంటే స్క్రీన్ షాట్ పెడతాను మీకు వీడియోలో. సో ఇప్పుడైతే నా థర్డ్ మీల్ డిన్నర్. యాక్చువల్గా నేను డిన్నర్ ఏం చేద్దాం అనుకున్నా అంటే ఓట్స్ తిందాం అనుకున్నా, కాకపోతే మా మమ్మీ నన్ను టెంప్ట్ చేసింది. ఎగ్ టమాటా చేసింది, నా ఫేవరెట్ అది. సో ఇది గాయస్, రైస్, ఎగ్ టమాటా అండ్ ఇది వచ్చేసి రోటి పచ్చడి కొంచెం అట్లా. ఇది నా డిన్నర్. గాయస్, ఈ బ్లాగ్ అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నా. సో ఈ బ్లాగ్ ఎట్లున్నా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ బ్లాగ్స్లో ఏమన్నా చేంజ్ చేసుకునేది ఉంటాయి ఇట్లా ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ఉండడం వల్ల రేపు వెళ్దాం. టాటా బాయ్.